వెల్కమ్ టు సిటీవీ. స్కాలర్షిప్ నిధుల కుంభకోణంపై విద్యార్థుల ఆగ్రహం. శ్రీ సత్యసాయి జిల్లా గోరట్లలోని శ్రీ వెంకట సాయి ఐటీఐ కళాశాలలో స్కాలర్షిప్ పేరుతో జరిగిన మోసం కలకలం రేపుతుంది. దాదాపు 50 మంది విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను కళాశాల యాజమాన్యం తమ అకౌంట్కే మార్చుకొని 5 నెలలుగా వారికి ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిన నిధులు ఫిబ్రవరిలోనే ప్రిన్సిపల్ ఖాతాలోకి జమ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సిఐ శేఖర్కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీస్ అధికారులు కళాశాల యాజమాన్యాన్ని పిలిపించి విద్యార్థుల వివరాలను సమర్పించాలంటూ ఆదేశించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే కళాశాలలో 40 మంది విద్యార్థులను తరగతులకు రానిచ్చి కేవలం పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు, మీరు ఇప్పుడు తీసుకుంటారు. కాలేజ్ అకౌంట్ కూడా అది కనుక్కోవాలి సార్. పర్సనల్ అకౌంట్ పడిందంటే తేడా ఉంటారు. అంతే సార్. తీసుకురండి గైడ్ మాట్లాడుకుంటే మేమేం చేయాలి? కదా సారు కింద బిల్లు చూడండి. ఇవన్నీ ఎక్కడ స్టేట్మెంట్ బ్యాంకులో తెచ్చారు. మా కాలేజీలో దగ్గర 40 ఉన్నారు. వాళ్ళందరూ డబ్బులు అమౌంట్ అంతా 15,000, 7,000, 8,000 అందరివి ఎస్సీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పడిన అది అమౌంట్ కూడా 50 మెంబర్స్ పడినాయి. ఫీజు అంతా టోటల్ క్లియర్ అయిపోయింది. మా రూపాయలు కూడా లేదు. అంతా టోటల్ అంతా క్లియర్ అంతా. ఇక్కడ అంతా ఐటీఐ కాలేజీలో అందరూ వచ్చి కేసు పెట్టాలని కూడా మాకు న్యాయం చేయాలని కేసు పెడతాము. సార్ వచ్చి డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అన్నీ తీసుకొని రమ్మని ప్రిన్సిపల్ సార్కు చెప్పాడు. డీటెయిల్స్ ఏముంటే అన్నీ తీసుకొని రండి, రేపు మాట్లాడదాం. అంతా టోటల్ మీకు ఇంకా పర్సనల్ ప్రాబ్లం మీకు వచ్చినా కూడా ప్రిన్సిపల్కి జైలు పంపిస్తామని చెప్పారు.